తన అల్లరితో కితకితలు పెట్టే అల్లరి నరేష్ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో గిరిజనుల జీవన స్థితిగతులను అద్భుతంగా తెరకెక్కించేందుకు ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ అడవుల్లో నివసించే గిరిజనులు సరైన వసతులు లేక పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించామని చెప్పారు. నాంది చిత్రం తర్వాత అంతటి గొప్ప క్యారెక్టర్ ఈ సినిమాలో చేశానన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్న నగరాల్లో ఎన్నో వసతులు ఉన్న అడవుల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు సరైన వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారని వారి స్థితిగతుల ఆధారంగా ఈ మూవీ తీసినట్లు చెప్పారు. ఎందుకంటే కోవిడ్ తర్వాత నాంది తర్వాత ఒక నరేష్ అంటే ఒక కామెడీ కాదు, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేయగలుగుతాడు. అప్పటి వరకు నవ్వించిన ఏడిపిస్తాడు అని ఒక గుర్తింపు వచ్చింది ఒక యాక్టర్ గా. అంటే ఇన్ని 20 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నా కూడా నేను కామెడీ సినిమా చేసిన ఒక నటుడుగా, అంటే కంప్లీట్ నటుడుగా అంటే అన్ని చేయాలి. సో నాంది మహర్షి ఇలాంటి సినిమాతో చేయడం వల్ల మళ్ళీ నాకు అందరూ ఒక నరేష్ అన్నా కూడా కామెడీ కాదు, సీరియస్ క్యారెక్టర్ చేసినా కూడా బాగుంటుందని మేము చూస్తామని జనాలు నాందితో ఆదరించారు. దాని తర్వాత టైం తీసుకుని కుమారుగా చెప్పారు 100 కథలు నేను ఎప్పుడు చెప్పలేదు ఎక్కడ. అంటే విన్నానండి, కథలు విన్నాను, రకరకాల డిఫరెంట్ కథలు విన్నాను. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత